అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగస్టు 27 వినాయక చవితి సందర్భంగా కూడా ఊరు వాడ ప్రతి చోట కూడా వినాయక విగ్రహాలు అయితే ఏర్పాటు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజానికానికి అదేవిధంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండేదాని కోసం కూడా పోలీస్ శాఖ నుంచి అయితే కొన్ని షరతులు అదేవిధంగా నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ సంవత్సరం ఒక యాప్ ద్వారా కూడా ఈ వినాయక చవితి విగ్రహాలు మండపాలు ఏర్పాటు చేసుకునే దానికోసం అదేవిధంగా ఊరేగింపు నిమగ్నం కోసం కూడా ప్రత్యేకమైన అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడం కోసం ఉన్నారు ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాస్ గారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి వినాయక చవితి సజావుగా జరిగేందుకు కోసం కూడా పోలీస్ శాఖ ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్లు అదేవిధంగా కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. సార్ అసలు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇది రేపు అంటే రాబోయే 27వ తేదీ మనం అందరం కూడాను వినాయక చవితి జరుపుకోబోతూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడాను గణేష్ విగ్రహం ప్రతిష్ట చేసుకోవడానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఇళ్లలో పెట్టుకునేటటువంటి వాళ్ళు, లేదు అని అంటే అపార్ట్మెంట్స్లో వాళ్ళు సెల్లార్లో పెట్టుకునేటటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కాదు. బహిరంగ ప్రదేశాల్లో పెట్టుకునేటటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వినాయక ప్రతిష్ట నిమిత్తం తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పర్మిషన్ తీసుకోవటానికి మీరు ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. స్టేట్ గవర్నమెంటు ఒక యాప్ డెవలప్ చేసింది, ganeshutsav.net అని చెప్పేసి. దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి ఎక్కడికి కూడాను సింగిల్ విండో పద్ధతి ఇదంతా కూడాను. అప్లై చేసుకుంటే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళే వెరిఫై చేసుకొని మీకు అనుమతి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఎవరికి అనుమతి నిరాకరించడం అనేది ఏమీ ఉండదు. కాకపోతే కొన్ని సూచనలు మాత్రం వాళ్ళు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వీటిల్లో మొదటిగా ఎటువంటి ట్రాఫిక్కు అబ్స్ట్రక్షన్ కలగజేయకుండా అది విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లానే దానికి పవర్ సప్లై తీసుకునేటప్పుడు కూడాను షార్ట్ సర్క్యూట్స్ జరిగేటటువంటి ప్రమాదం ఉంది. అట్లానే ఎలక్ట్రికేషన్ జరిగేటటువంటి ప్రమాదం ఉంది కనుక అలాంటి నివారించుకోవటం కోసం అన్ని జాగ్రత్తలు కూడాను తీసుకోవాలి. అట్లాగనే విగ్రహం ఉన్నటువంటి చోట రాత్రిపూట చాలామంది సందర్భాల్లో చూసాము, ఆ విగ్రహం దగ్గర ఎవరు ఉండరు అన్నమాట. నైట్ టైము ఆ కమిటీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళు వాలంటీర్సు నైట్ టైం 1 or 2 persons అక్కడ విగ్రహం దగ్గర ఉండేటట్టుగా ఉంటే మనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవచ్చు. చిన్నపాటి సంఘర్షణ కూడాను ఒక్కొక్క సందర్భంలో పెద్ద ఇష్యూకి దారితీసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటివన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్లాగనే ఈ కమిటీ వాళ్ళు, విగ్రహం ప్రతిష్ఠించినటువంటి కమిటీ వాళ్ళు అందరూ కూడాను, వాళ్ళందరికీ మా వైపు నుంచి అప్పీల్ ఏమిటి అని అంటే, తప్పనిసరిగా 1 లేదా 2 సీసీ కెమెరాస్ ఆడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ని బట్టి 1-2 సీసీ కెమెరాసు ఏర్పాటు చేసుకుంటే ఏ చిన్నది ఇన్సిడెంట్ జరిగినా కూడాను మనకు ఆ వీడియో ఫుటేజ్ ఉంటుంది, ఏం జరిగింది, ఎవరు చేశారు ఏంటి అన్నది తెలుసుకోవడానికి. తద్వారా ఏముందనంటే కొంతమంది కాచుకొని ఉంటారు, చిన్న సంఘటన కూడాను పెద్దదిగా చేసి దుష్ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వాటన్నిటినీ కూడాను మనం సీసీ ఫుటేజ్ కనుక ఉన్నట్లయితే ప్రివెంట్ చేయటానికి అవకాశం ఉంటుంది. అట్లాగనే మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తారు అన్నటువంటిది కూడాను సమాచారం దాంట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే కొన్ని సందర్భాల్లో 2 డిఫరెంట్ గ్రూప్స్ ఒకటేసారి ఊరేగింపు ప్రాసెషన్ తీయాలనుకున్నటువంటి సందర్భంలో ఎలాంటి సంఘటనలు అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా చూసుకోవడం కోసం పోలీసు వారు టైము, రూటు మీకు ఫిక్స్ చేసి ఇస్తారు. ఆ విధంగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత మనకు డీజేలు చాలా పెడతా ఉంటారు ఈ ప్రాసెషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో. అందరూ కూడాను దయచేసి మా వైపు నుంచి చెప్పేది ఏంటంటే, డీజేలు కాకుండా మైకులు, మామూలు గొట్టాలు ఉపయోగించుకున్నట్లయితే దాని ద్వారా ఆ ఇంపాక్టు చాలా తక్కువగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, ప్రాసెషన్ వెళ్ళేటటువంటి రూట్లో హాస్పిటల్స్, రెసిడెన్షియల్ హౌసెస్ ఉంటాయి. హాస్పిటల్స్లో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. రెసిడెన్షియల్ హౌసెస్లో కూడాను ఏజ్డ్ పర్సన్స్ లేదంటే ఇల్ హెల్త్ తోటి ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడాను ఇది దాని మీద లేదంటే చంటి పాపలు కూడా ఉండేటట్టు అంటే అవకాశం ఉంది. ఈ సౌండ్ వాళ్ళ మీద చాలా యాడ్వర్స్ ఇంపాక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గొట్టాలు లాంటివి ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అది కూడా మినిమం సౌండ్ తోటి చేసుకుంటే అందరికీ కూడాను బాగుంటుంది. తర్వాత మనకు ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. మడనూరు కానీ, ఈత ముక్కల, లేదు అని అంటే కొత్తపట్నం, పల్లిపాలెం, అట్లానే పాకల కొన్ని ఏరియాస్ ఉన్నాయి సముద్రంలో నిమజ్జనంకి వెళ్ళేటటువంటి వాళ్ళు. నాట్ ఓన్లీ అంటే బే ఆఫ్ బెంగాల్ అని కాదు, మిగతా ఏ ప్లేస్లోనైనా సరే అన్ని చోట్ల కూడా మేము ఇమర్షన్ పాయింట్స్లో తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అయితే పబ్లిక్ కూడాను పోలీసు వారి సూచనలు కనుక పాటించేటట్లయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అందరూ కూడాను ప్రశాంతంగా సంతోషంగా వినాయక చవితి జరుపుకోగలుగుతారు. పోలీసు వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను అందరూ పాటించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. అదే సార్ చెప్పండి. మరి ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు కొంతమంది పరిమితులకు మించి అంటే మాది పెద్దది ఉండాలి, మాది ఇంకా పెద్దది ఉండాలని ఉద్దేశంతో చేస్తుంటారు. దాంట్లో ఏదైనా షరతులు కానీ ఏదైనా ఈ ప్లేస్లో ఈ సైజే పెట్టాలి అనే ఎటువంటి షరతులు కానీ ఏమన్నా పోలీస్ శాఖ నుంచి ఇవ్వడం జరుగుతుంది? అలాంటి షరతులు ఉన్నట్టయితే ఏమీ లేదు. ఒకసారి నేను కూడా అది క్రాస్ వెరిఫై చేసుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని చెప్తాను. ఎందుకనంటే ఏదైనా మనకు లిమిటేషను ఉంటేనే మంచిది. దానివల్ల కూడాను ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు మనం ఊరేగింపు జరిగేటప్పుడు కూడాను మనకు రోడ్ క్రాస్ అయ్యేటటువంటి రకరకాల కేబుల్స్, ఎలక్ట్రికల్ వైర్స్ చూస్తూ ఉంటాము. మళ్ళీ వీటన్నిటి వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. కనుక ఏదో ఒక లిమిట్ హైట్లో కూడాను ఒక లిమిట్ ఉంటే మాత్రం మంచిది అందరికీ కూడా. ముఖ్యంగా ఇంకొక విషయం, ఇప్పుడు వినాయక పూజ అంతా అయిపోయిన తర్వాత, పండుగ వాతావరణం అయిపోయిన తర్వాత నిమజ్ఞానానికి కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అప్లై చేసుకునేటప్పుడే ఒక నిమగ్నం డేట్ కూడా ఫిక్స్ చేయాలన్నారు. ఒకవేళ ఆ డేట్ కాకుండా ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మరొక డేట్కి నిమగ్నం చేయాల్సి వస్తే అప్పుడు ఏమన్నా మీ దృష్టికి తెలియజేయాల్సి ఉంటుందా? ఎలాగుంటుంది సార్ అట్లా పరిస్థితి? ఓకే, దాంట్లో ఆ డేట్ కాకుండా అనివార్య కారణాల వల్ల ఇంకొక రోజు కనుక ఏదన్నా చేసుకోవాల్సింది ఉన్నట్లయితే పోలీసు వారి దృష్టికి తీసుకొని వచ్చేస్తే ఆ డేటు, రూటు అవన్నీ ఫిక్స్ చేసి ఆ జాగ్రత్తల ద్వారా చేసుకోవచ్చు. మొత్తానికి కూడా వినాయక చవితి పండుగ వాతావరణంలో జరుపుకునే దానికోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా మేము పోలీస్ శాఖ నుంచి అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో కమిటీ సభ్యులు కూడా పూర్తిగా పోలీస్ సూచనలు పాటించి పండుగ వాతావరణాన్ని ఘనంగా జరుపుకునే దానికోసం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి వేరే విధమైన కార్యక్రమాలు చేయకోకుండా పోలీసుల నియమ నిబంధనలకు లోబడి విగ్రహ ఏర్పాట్లు చేసుకుని పండుగను సజావుగా జరుపుకోవాలి. దానికి పూర్తి సహాయ సహకారాలు అయితే పోలీస్ శాఖ నుంచి ఉంటుందని చెప్పేసి కూడా ఒంగోలు డీఎస్పీ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.